జూన్ 10th స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ. సో అభ్యర్థులు అయితే బయటకు వస్తున్నారు. సో దాని యొక్క లెవెల్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే మీరు లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చెప్పండి సార్, ఒకసారి బయాలజికల్ సైన్స్ చూసుకుంటే ఈ రోజు జరిగిన పేపర్ గురించి మీరు పూర్తిగా అన్ని కంటెంట్ల గురించి చెప్పండి సార్. పేపర్ బాగానే ఉంది సార్. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, స్టాండర్డ్ జీకే ఓల్డ్ టు న్యూ వర్షన్ వరకు ఇచ్చారు, అవి చూసుకోవాలి. తర్వాత సైకాలజీ కూడా టెక్స్ట్ బుక్ లైన్లో చదవాలి సార్. కొన్ని స్టూడెంట్ యొక్క దశలు, మూర్తిమత్త దశలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రైటర్ అండ్ బుక్స్, అంటే ఏ రైటర్ ఏ బుక్ రాశాడు. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ యొక్క నిర్వచనాలపైన కూడా క్వశ్చన్స్ అనేది అడిగారండి. తర్వాత కంటెంట్కి బయాలజికల్ సైన్స్కి వచ్చినట్లయితే మాకు ఇంటర్ కూడా టచ్ చేశారు. మాకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే అప్లికేషన్ టైప్ అడిగారు, కొన్ని స్ట్రైట్గా ఉండే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మాకు ఇన్కరెక్ట్ అండ్ కరెక్ట్ సెంటెన్సెస్, అంటే మిస్ మ్యాచ్డ్ ఏ ఉన్నాయి, కరెక్ట్ మ్యాచింగ్ ఏది, అవి కూడా మాకు అడిగారండి మా క్వశ్చన్ ఫార్మేషన్లో. తర్వాత ఆర్డర్స్ అడిగారు, వాళ్ళు ఇన్కరెక్ట్ ఆర్డర్ చేశారు, ఆ ఇన్కరెక్ట్గా ఉండేది మేము కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. సో డయాజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది మాకు ఒక క్వశ్చన్ ఒకటి ఫార్మేషన్ అయ్యింది. తర్వాత లంగ్స్ కెపాసిటీ గురించి కూడా అడిగారు, అంటే ఈ యొక్క హ్యూమన్ ఆర్గన్స్ కంపల్సరీ చదవాలి సార్. హార్ట్ గురించి కానీ, లంగ్స్, దాని యొక్క ఫంక్షన్స్, తర్వాత డయాలసిస్ ప్రాసెస్ ఇలాంటివి ఉంటాయి కదా, హ్యూమన్ ఆర్గన్స్ ప్రతిదీ కూడా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఈ యొక్క మా యొక్క మెథడాలజీ తీసుకున్నట్లయితే అది కూడా బుక్ ప్రతిదీ కూడా బాగానే ఇచ్చారు సార్. బట్ ఏంటంటే కొంచెం క్వశ్చన్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. మెయిన్ క్వశ్చన్స్ అనేది అప్లికేషన్ టైప్లో ఉండొచ్చు. మాకేంటంటే ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్స్, అప్లికేషన్, దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఆలోచించాలి సార్ ప్రతి క్వశ్చన్ కూడా. రీజనింగ్స్ కూడా ఇచ్చాడు, అసెర్స్ అండ్ రీజనింగ్, సరైనది సరి కానిది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫార్మేషన్ అయ్యాయి సార్. సో పేపర్ అనేది రాసేవాళ్ళు కరెక్ట్గా ముందు క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ అనేది చేయవలసి ఉంటుంది, లేదంటే సరిగా చేయలేరు అనమాట. సో క్వశ్చన్ కంపల్సరీగా బాగా చదివి అర్థం చేసుకోవాలి, పీస్ఫుల్గా ప్రశాంతంగా రాయడానికి ట్రై చేయాలి. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి. సో సార్ లెవెల్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్, మీడియం ఉంది, అంత బాగానే ఉంది. కంటెంట్ పరంగా అయితే బాగానే ఉంది సార్. ఇంటర్మీడియట్ లెవెల్ ఇచ్చాడు కానీ ఎక్కువ కాదు, 10th లోపు బాగానే ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మీడియం అంటారా, ఈజీ అంటారా? కంటెంట్ పరంగా జస్ట్ మీడియం. మెథడాలజీ సార్? మెథడాలజీ బాగానే ఉంది సార్. సైకాలజీ బాగానే ఇచ్చాడు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బాగానే ఇచ్చాడు. జీకే కరెంట్ అఫైర్స్, స్టాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ పేపర్ కి అయితే మాత్రం 50-50 ఉంది స్టాక్. 50-50 పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే మీకు పర్లేదు, మీడియంలో ఉంది. మీడియంగా ఉంది. 160 క్వశ్చన్స్ కి ఎక్కువ పర్సెంటేజ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. డైరెక్ట్ ఇచ్చాడు ఎక్కువ. ఓకే ఇచ్చాడు. సో ఇంకేం చెప్పగలంటున్నారా? ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉంది సార్? ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా కంటెంట్ పరంగా? ఎగ్జామ్ కంటెంట్ అయితే కొంచెం 10th లోపు ఈజీగానే ఉంది. మెథడాలజీ సార్? మెథడాలజీ కూడా యావరేజ్ ఉంది. మాక్సిమం సీరియస్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకైతే రావచ్చు. మేమంటే జాబ్ హోల్డర్స్ కనుక. సైకాలజీ పరంగా అంటే మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ పరంగా కొంతవరకు బాగానే. మెథడాలజీ బాగానే ఉంది. సైకాలజీ సార్? సైకాలజీ కూడా బాగానే ఉంది. పర్స్పెక్టివ్ ఓవరాల్ గా జీకే సీరియస్ అభ్యర్థులు అయితే, కష్టపడే వాళ్ళకైతే మంచి జస్టిఫికేషన్ ఉంది. జీకే పరంగా, కరెంట్ అఫైర్ పరంగా ఈజీగా ఉంది. జనరల్ గా ఎవరైనా చేయగలరు. మెథడాలజీ బాగానే ఉంది, కంటెంట్ బాగానే ఉంది. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే మీడియం అంటారా, డిఫికల్ట్? యావరేజ్ ఉంది. అందరూ కూడా సాటిస్ఫై అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది సార్? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? ఈజీగా అంటే మీడియం ఉంది సార్. పేపర్ కంటెంట్ పరంగా ఎలా ఉంది సార్? కంటెంట్ బాగానే ఉంది, కాకపోతే లెందీగా క్వశ్చన్స్ అనేవి మ్యాచింగ్ ఇవ్వడం కొద్దిగా టైం టేక్ అయ్యింది. మెథడాలజీ కూడా బాగానే ఉంది సార్. ఫండమెంటల్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా బాగానే ఇచ్చారు. పర్స్పెక్టివ్ కూడా చాలా బాగానే ఉంది. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే మీడియం అంటారా? మీడియం ఉంది సార్. పేపర్ ఈజీగా ఉంది. ఏవో కొన్ని క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, మరీ టఫ్ కదా, పర్వాలేదు బాగానే ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా? అదే ఏంటంటే రివిజన్ చేయడానికి టైం చాలా. రివిజన్ ఉంటే బాగా ఉండేది. మ్యాచింగ్ ఉండవు, టైం టేకింగ్. అది కొద్దిగా ఒక 40 రోజుల టైం ఇచ్చుంటే రివిజన్ చేయడం ఇంకా బాగా అవకాశం లేకుండా.
పేపర్ ఓవరాల్ గా మీడియం అంటారా? మీడియం అంటారు. టైం ఇచ్చింటే బాగుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్. ఈజీగా ఉందా, డిఫికల్ట్ ఉందా, మీడియం ఉందా? పేపర్ అంతా బాగుందండి, అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి, బాగానే ఉంది. కంటెంట్ పరంగా సార్ కంటెంట్ బాగానే ఉంది, మెథడాలజీ, జీకే కరెంట్ అవర్స్ అన్ని టచ్ చేశారు, అంతా బాగానే ఉంది. ఆల్ ది బెస్ట్. నేను పట్టుకుంటా, చెప్పండి కంటెంట్ మెథడ్ పర్వాలేదు సార్. కంటెంట్ మెథడ్ నాకు తెలిసి బాగా చదివిన వాళ్ళు అయితే పెట్టచ్చు. ఇంటర్మీడియట్ అయితే అంతేం ఇవ్వలేదు, ఫోకస్గా లేడు. ఇంటర్మీడియట్ అయితే తగ్గించాడు బాగా. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కూలింగ్ మీద చేయాలి. స్కూల్ అసిస్టెంట్లు ఎవరున్నా సరే రిమైనింగ్ ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవి కంపేర్ చేసుకున్నా స్కూల్ అసిస్టెంట్లు మాత్రం స్కూలింగ్ 10th వరకు పర్ఫెక్ట్ గా చదివితే ఇంటర్మీడియట్ రిలేటెడ్ టాపిక్స్ అడుగుతున్నాడు. ఆ రిలేటెడ్ 10th లో ఉన్న లెసన్ ఇంటర్ లో ఎక్స్టెండ్ చేసి అడుగుతున్నాడు. జీకే ఈ రోజు ఎగ్జామ్ కి వస్తే జీకే పిఐ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్. జీకే పిఐ ఎవరైతే చేశారో వాళ్ళకి పక్కా పోస్ట్ డిసైడ్ అవుతుంది. కంటెంట్ మెథడ్ మాత్రం కొంచెం పర్వాలేదు, డిఫికల్టీగా అయితే ఏం అనిపించలేదు. 2016 బుక్ లో ఎవరి దగ్గర పాసిబిలిటీ ఉంటే 2-3 బిట్లు వస్తున్నాయి అందులోంచి రెగ్యులర్ గా. 2016 బుక్స్ ఉంటే అవి కూడా మోడరేట్ గా ఒకసారి చూసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఒక 3 బిట్లు మెథడ్ లో కలుస్తున్నాయి. మెథడ్ లో 2-3 బిట్లు కనబడుతుంది. చూసుకుంటే ఈ పేపర్ కనుక చూసుకుంటే బయాలజికల్ సైన్స్ చూసుకుంటే మోడరేట్ గా ఉంది, మరి డిఫికల్టీగా అయితే ఏం లేదు. స్కూలింగ్ లింక్డ్ ఫోకస్ పెట్టుకుంటే బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్. ఒక ఈజీ టఫ్ ఆర్ మీడియం కంటెంట్ పరంగా ఈజీ ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ పర్లేదండి, కంటెంట్ పరంగా చిన్న డిఫికల్ట్ గా ఉంది కానీ మిగతా పర్వాలేదు. మెథడాలజీ పరంగా, సైకాలజీ కూడా కొంచెం పర్వాలేదు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ కూడా పర్లేదు. డైరెక్ట్ కంటెంట్ మాత్రం పర్లేదు, బాగా ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే మీడియం అంటారా, డిఫికల్ట్ అంటారా? కొంచెం లైట్ గా డిఫికల్ట్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజన్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్. పేపర్ కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థి మాటల్లో మీరే కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.